హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ తమిళనాడు చిక్కుడుకాయ. ఈ చిక్కుడుకాయ తమిళనాడులోనే పండిస్తారు. ఇది పల్చగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది, గింజ కొంచెంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిక్కుడుకాయ. మాకు ఇక్కడ బెంగళూరులో దొరుకుతుంది. ఇది తమిళనాడు నుండి వస్తుంది చిక్కుడుకాయ. దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి, చిన్నదిగా. చాలా మెత్తగా ఉంటుంది, కట్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ విధంగా కట్ చేసుకొని మనము దీన్ని ఉడికించుకోవాలి ఒక 5 మినిట్స్. అప్పుడే ఇది తొందరగా ఫ్రై అవుతుంది. దీనికి కావలసినవి పోపు గింజలు, ఒక ఆనియన్, కొంచెం పసుపు, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొత్తిమీర, ఒక స్పూను ధనియా పౌడరు, టేస్ట్కు తగ్గ ఉప్పు, కారం. ఇది కూర తియ్యగా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని బట్టి వేసుకోవాలి ఉప్పు, కారము. ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని అవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఉడికించిన చిక్కుడుకాయను వేసుకోవాలి. ఇది ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ ఉన్నాయి చూడండి, ఈ వాటర్ ఇనికేంత వరకు ఫ్రై కావాలి. దాని తర్వాతనే మనము ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఇనికిపోయినాయి. ఇప్పుడు మనము ఉప్పు, కారము, ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇవి వేసాక మనము ఫ్లేమ్ తక్కువలో పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్లో ఈ కర్రీ అయిపోతుంది. ఫ్రై కావాలంటే ఫ్లేమ్ తక్కువలోనే ఉండాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఈ తమిళనాడు చిక్కుడుకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఫ్రై అయినది. థ్యాంక్ యూ.